నమస్కారం. నేను డాక్టర్ శిల్పి రెడ్డి. ఈరోజు గర్భిణీ స్త్రీలలో తరచుగా వాళ్ళు బాధపడుతూ, భయపడుతూ ఎన్నో రకాల ఆందోళనలకు, ఆతృతకు లోనవుతూ ఉంటారు. వీటి గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. గర్భిణీ స్త్రీలలో ఆందోళన, ఆతృత అనేది చాలా కామన్. దాన్ని మేము యాంగ్జైటీ అంటాం. యాంగ్జైటీ డిజార్డర్స్, పానిక్ అటాక్స్ అని అంటూ ఉంటాం. అయితే వీటన్నిటికీ ప్రెగ్నెన్సీ కారణమా, ప్రెగ్నెన్సీ చుట్టుపక్కల ఉన్న మనుషుల కారణమా, లేకపోతే వాళ్ళు ఉన్న పరిస్థితుల కారణమా అనేది ఖచ్చితంగా చెప్పలేం. అయితే గర్భిణీ స్త్రీలలో గర్భం దాల్చిన తర్వాత ఎన్నో రకాల రసాయనాలు అంటే హార్మోన్స్ హెచ్చుతగ్గులు అవుతూ ఉంటాయి. ఆ హార్మోన్స్ ప్రభావంతో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందులో హెచ్సిజీ హార్మోను, ఈస్ట్రోజన్ తగ్గిపోవడము, కొంచెము ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఎక్కువగా అయిపోవడము, వీటన్నిటి మూలాన కూడా ఇలా అయ్యే అవకాశం ఉంటుంది. అందులోనూ గర్భం దాల్చిన తర్వాత అది ఒక అన్నోన్ స్పేస్, అంటే దాని గురించి అందరికీ వివరాలు తెలియవు. రకరకాల ఆలోచనలు, రకరకాల అనుభూతులు, ఆ తర్వాత వాళ్ళ శరీరంలో జరిగే మార్పులతోనూ, వాళ్ళ పరిసరాలని పట్టుకుని, వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే దినచర్యల్లో జరిగే మార్పులను పట్టుకుని కూడా చాలా రకాల యాంగ్జైటీస్, ఆందోళనలు కూడా గర్భిణీ స్త్రీలలో ఉండొచ్చు. ఇందులో ముఖ్యంగా గమనించుకోవాల్సింది వాళ్ళలో కొంచెము డల్గా అయిపోవడము, ఆలోచనల మీద ఆలోచనలు ఎక్కువగా పెరిగిపోవడము, నిద్రలేమి సమస్యలు రావడము, ఊపిరి ఆడనట్టు అనిపించడము, ఆయాసంగా ఉన్నట్టు అనిపించడము, తలనొప్పులు రావడము, ఒళ్ళు నొప్పులు రావడము, అలాగే ఏ విషయాన్నైనా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి చేయలేకపోవడము, మతిమరుపు రావడము, ఇలాంటివి కొన్ని లక్షణాలు అనేవి గమనించుకోవచ్చు. అయితే ఇవి అన్ని లక్షణాలు అందరిలో ఉండవు. కొన్ని లక్షణాలు కూడా ఉండే అవకాశం కొంతమందిలో ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఉన్న పరిస్థితులను బట్టి, వాళ్ళు చేసుకునే అడ్జస్ట్మెంట్స్, కొంచెం మార్పులు చేర్పులతో వాళ్ళ లైఫ్ స్టైల్ని వాళ్ళు మార్చుకునే దాన్ని బట్టి ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ ఉండొచ్చు. అయితే చాలా సెన్సిటివ్గా ఉండే ఆడవాళ్ళు, చిన్న వాటికి కూడా భయపడే ఆడవాళ్ళు, చిన్నగా తిట్టినా, గట్టిగా మాట్లాడినా ఏడ్చే ఆడవాళ్ళు, సో ఇలాంటి కొన్ని సెన్సిటివ్ కార్నర్స్ ఉన్న వాళ్ళల్లో ఇలాంటి కొన్ని చేంజెస్ ఎక్కువగా చూసే అవకాశం ఉంటుంది. అయితే ఇలా ప్రెగ్నెన్సీ హార్మోన్స్ మూలాన వాళ్ళు సెన్సిటివ్గా అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. వీటన్నిటి వల్ల మనకేం తెలుస్తుందంటే యాంగ్జైటీ అంటే ఆతృత, ఆలోచనలు ప్రెగ్నెన్సీలో చాలా కామన్. అయితే వాటి మూలాన మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి. ఎందుకంటే వీటి మూలాన ఒకవేళ మీరు డల్గా తరచుగా పడుకునే ఉండాలని అనిపించడము, లేకపోతే ఎవరైనా ఏదన్నా అన్నా, మాట్లాడకపోయినా ఏడవడము, నిద్ర రాకపోవడము, ఎక్కడెక్కడో నొప్పులుగా ఉండడము, ఆయాసంలా ఉండడము, ఇవన్నీ కూడా మీకు అలా అనిపిస్తున్నట్టు అయితే ఖచ్చితంగా మీరు మీ స్ట్రెస్ లెవెల్ని మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఎందుకంటే యాంగ్జైటీ, స్ట్రెస్ అనేవి గర్భిణీ స్త్రీకి అంత మంచిది కాదు. ఎందుకంటే లోపట గర్భం పెరుగుతూ ఉంటుంది కాబట్టి అది 9 నెలలు మనకి వెంటే ఉంటుంది. ఆ తర్వాత ఎన్నో బాధ్యతలు బిడ్డ రూపాన మనకి లైఫ్లోకి వస్తాయి. కాబట్టి ఇలాంటి విషయంలో మనం ఖచ్చితంగా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే వీటిని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డెలివరీ అయిన తర్వాత ఇలాంటి యాంగ్జైటీ అటాక్స్ కానీ, ఇలాంటి పానిక్ అటాక్స్ కానీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది మనం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాటి గురించి ఆలోచించకపోతే. ఎందుకంటే పెరిపాటం అంటే డెలివరీ సమయంలో, డెలివరీ అయిపోయిన తర్వాత పోస్ట్ పార్టం డిప్రెషన్కి ఇవి దారి చూపించే అవకాశం ఉంటుంది. అందుకే యాంగ్జైటీస్ ప్రెగ్నెన్సీలో, పానిక్ అటాక్స్ ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వీటిలో ఎలా వీటిని తప్పించుకోవాలో నేను మీకు కొన్ని చిట్కాలు చెప్తాను. ఎప్పుడైతే మీకు ఇలా అనిపిస్తుందో మీరు ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిది మీరు మాట్లాడడం, మీరు చెప్పుకోవాలి. ఇంట్లో వాళ్ళకైనా చెప్పుకోవాలి, లేకపోతే డాక్టర్కైనా చెప్పుకోవాలి. దానికి సంబంధించినంత వరకు మీరు దాచుకున్నన్ని రోజులు మీలో మీరే బాధపడతారు తప్పితే వాటికి ఎటువంటి సొల్యూషన్ అనేది దొరికే అవకాశం ఉండదు. రెండోది, మీరు ఇలాంటి అటాక్స్ వచ్చినప్పుడు మీ బాడీలో పాజిటివ్నెస్ని పెంచుకోవడం కోసము యోగా, మెడిటేషన్, వాకింగ్ కానీ, ప్రాణాయామం కానీ, లేకపోతే మీ బాడీలో చిన్న చిన్న ఎక్సర్సైజెస్ కానీ,
జుంబా లాంటి డాన్స్ కానీ ఇలాంటివి ఏవైనా చేసినట్టయితే మీ బాడీలో పాజిటివ్ హార్మోన్స్, ఎలాగైతే నెగటివ్ యాంగ్జైటీ హార్మోన్స్ ఉంటాయో అలాగే పాజిటివ్నెస్ని పెంచే హార్మోన్స్ కూడా ఉంటాయి. డోపమిన్ అనే హార్మోన్ ఉంటుంది, ఎపినెఫ్రిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఇలా ఎన్నో రకాల మంచి రసాయనాలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. అందుకే ఇలాంటి యాంగ్జైటీగా ఉన్నప్పుడు వాళ్ళకి వాకింగ్కి వెళ్ళడం కానీ, యోగా కానీ, ఎక్సర్సైజెస్ కానీ చెప్తూ ఉంటాం. వీటన్నిటి తర్వాత రిలాక్సేషన్ టెక్నిక్స్, అంటే మిమ్మల్ని మీరు ఏదో ఒక పద్ధతిలో రిలాక్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది పడుకుంటారు, కొంతమంది పెయింటింగ్ వేస్తారు, కొంతమంది దాని గురించి రాస్తారు, కొంతమంది ఏదైనా బుక్ చదువుతారు, కొంతమంది ఏదైనా మూవీ చూస్తారు, కొంతమంది కొంచెం మంచి బాడీ మసాజెస్ లాగా చేసుకుంటారు, కొంతమంది మంచి వామ్ వాటర్తో స్నానం చేస్తారు. ఇలాగా అరోమా థెరపీ అనేది ఉంటుంది. మంచి సెంటెడ్ క్యాండిల్స్ పెట్టుకోవడము, లేకపోతే ఏదైనా మంచిగా స్ట్రాంగ్గా మీకు నచ్చిన ఏవైనా వండుకొని తినడము. సో ఇట్లా మీ యాంగ్జైటీని తగ్గించేలాగా ఏదైనా మీరు ఎంచుకున్నట్టయితే దాని మూలాన కూడా మీకు ఇలాంటి యాంగ్జైటీ, పానిక్ అటాక్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. వీటన్నిటి తర్వాత మీకు ఇంకా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే డెఫినెట్గా ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే బరువులు, బాధ్యతలు అందరికీ ఉంటాయి. వాటిని ఎలా మనం తీసుకుంటాము, ఎలా వాటిని మనం సొల్యూషన్స్ తెచ్చుకుంటామనేదే చాలా చాలా ఇంపార్టెంట్. రకరకాల ప్రాబ్లమ్స్ లైఫ్లో వస్తూ ఉంటాయి. ప్రెగ్నెన్సీ కూడా అదొక ఫేజ్. ప్రెగ్నెన్సీ ఫేజ్లో హార్మోన్స్ హెచ్చుతగ్గుల వల్ల రకరకాల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అయితే కుటుంబంలో అందరూ ఒకటయ్యి ప్రెగ్నెంట్ ఉమెన్ని స్పెషల్గా చూసుకోవడము, వాళ్ళకి సంబంధించినంత వరకు కొంచెం కంఫర్ట్ ఇవ్వడము, ఒకవేళ వాళ్ళు జాబ్కి వెళ్ళి మల్టిపుల్ ప్లేసెస్లో వర్క్ చేసినట్టయితే వాళ్ళకి అక్కడున్న వాళ్ళు కొంచెం కొంచెంగా హెల్ప్ చేయడము, వాళ్ళని అర్థం చేసుకోవడము, వాళ్ళతో కూర్చొని మాట్లాడడము, ఇవన్నీ చుట్టుపక్కల వాళ్ళు ఉండి జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఎందుకంటే ప్రేమ, మమకారం, మంచిదనంతో ఎన్నో రకాల సమస్యలు రాకుండా ఆపొచ్చు. వాటిని ఒకవేళ వచ్చినా కూడా తీర్చే అవకాశం ఉంటుంది. అయితే గర్భిణీ స్త్రీలలో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా కామన్. వాటి సొల్యూషన్స్ వాళ్ళే వెతుక్కోవడం కాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా కొన్ని చిన్నగా మార్పులు చేర్పులు చేసుకున్నట్టయితే, కొన్ని చిన్న బాధ్యతలు తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ మంచిగా గడిచిపోతుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అది ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. గర్భిణీ స్త్రీలు ప్రతి ఒక్క వైటమిన్స్, ప్రతి ఒక్క ట్యాబ్లెట్స్ కరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా ప్రేమతోని వాళ్ళకి టైంకి ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా మంచిగానే ఆలోచిస్తారు. చిన్నవి తినాలనిపించినప్పుడు తీసుకొచ్చి ఇచ్చినట్టయితే కూడా వాళ్ళకి అదొక ప్రేమ, మమకారంతో కూడా ఎంతో ఓర్పు అనేది దొరుకుతుంది. సో ఇలాంటి చిట్కాలతో మీరు మీ ప్రెగ్నెన్సీని మంచిగా మలుచుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి.